తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతిగా యూత్ ఐకాన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దేశవ్యాప్తంగా సిక్కోలు వాణి వినిపించేలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు. రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు పండగ వాతావరణంలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం 8 ఫీట్ రోడ్డులోని కేంద్ర మంత్రి నివాసంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ముందస్తు ఏర్పాట్లపై ఎమ్మెల్యే శంకర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ వ్యాప్తిగా ఆయా గ్రామాల్లో డివిజన్లలో కార్యక్రమాలు నిర్వహించుకొని బుధవారం ఉదయం 10:30 ఎన్టీఆర్ మున్సిపల్ మైదానానికి చేరుకోవాలని అన్నారు. ఆ రోజు నియోజకవర్గ వ్యాప్తిగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిల్లో పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, దుస్తుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్ర మంత్రిగా పదవి చేపట్టి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలు, సీనియర్ మోస్ట్ నాయకులు, అలాగే ఇక్కడికి వచ్చేసిన డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే గారా శ్రీకాకుళం రూరల్ మండలం, అలాగే పట్టణం నుండి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చూస్తే ఇది మినీ పుట్టినరోజు కార్యక్రమంలా ఉంది. సో ఇప్పుడే నాకు జస్ట్ ఒక 1 మినిట్ ముందు తట్టింది. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు 3 రోజులు ఈ రోజే లాంచ్ చేసేస్తున్నాం. ఇప్పుడే అడ్వాన్స్ కేక్ ఒకటి కట్ చేసేద్దాం. అయితే ఆ రోజు 3వ రోజు ఏదైతే ఉందో మీ వేదికల్లో ఇప్పుడే విజయరామ్ గారు ఒకటి తయారు చేశారు. మీరందరూ కూడా మళ్ళీ ఆయన చదివి వినిపిస్తారు. ఇంకెవరైనా కొత్తగా యాడ్ చేయాలంటే కార్యక్రమాలు యాడ్ చేసుకోవచ్చు. నా యొక్క ఉద్దేశం నేను చెప్తాను, మీరు ఇంకా అదనంగా ఏమైనా ఉంటే అభిప్రాయాలు అక్కడక్కడ చెప్తే అవి కూడా మళ్ళీ తీసుకుంటాం. నేనేమనుకుంటున్నానంటే పొద్దున్నే 6 గంటల నుండి 10 గంటల వరకు మీ వార్డుల్లో, మీ డివిజన్లో, మీ గ్రామాల్లో, మండలాల్లో గతంలో చేయడం ఒక సాంప్రదాయం. అది చేసుకుంటూ 10 గంటలకల్లా మీరు 7 రోడ్ జంక్షన్ కు వచ్చేస్తే 7 రోడ్ జంక్షన్ లో 10:30కి షార్ప్ గా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే చెప్తున్నాం, ఆ స్టేజ్ మీద కూడా అవసరమైతే ఒక 50-100 కుర్చీలైనా వేయండి. ఎవరెవరికి పిల్లలు ముందే రాయండి, ఎవరెవరు మాట్లాడాలో ప్రయారిటీ రాయండి. అందరూ 2 నిమిషాలు మాట్లాడండి. అలాగే కార్యకర్తలకు కూడా అవకాశం ఇద్దాం. ఎందుకంటే గౌరవ కేంద్ర మంత్రి వాళ్ళు మనకు గర్వకారణం. మనది మనకు తెలీదు, కానీ ఆయన కేంద్ర మంత్రి అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అతి పిన్న వయసులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని ఆయనకి ఎంత మంచి పదవికి గట్టపెట్టడం మనందరికీ గర్వకారణం. అలాగే గౌరవ కీర్తిశేషులు ఎర్రన్నాయుడు గారు, ఆయన అప్పుడు కేంద్ర మంత్రి అయితే మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ డ్రోన్ సమ్మిట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. ఇంత మళ్ళీ ఉత్తరాంధ్రకి మళ్ళీ కేబినెట్ హోదా ఇచ్చి అతి చిన్న వయసులోనే ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం నాకు కేంద్ర మంత్రి గారు పర్సనల్ గా చెప్పారు. ఇప్పటి వరకు ఒక 12 మంది ముఖ్యమంత్రులు ఆయన ఛాంబర్ కు వచ్చి మాట్లాడడం జరిగింది. అటువంటి గౌరవప్రదమైనటువంటి పదవి. నేను కారులో ఉంటుండగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ చేసి మాకు ఉజ్జయిని కూడా ఒక ఎయిర్పోర్ట్ కావాలని అడిగిన సందర్భం నేను స్పీకర్ పెట్టి మాట్లాడేటప్పుడు కూడా విన్నాను. అంత గౌరవం, ఇది మన గర్వకారణం. ఆయన ఒక ఎంపీగా కాకుండా, మన జిల్లాకే కాకుండా, మనందరి కష్ట సుఖాలనే కాకుండా రాష్ట్ర బాధ్యతల్ని బరువు ఆయన భుజాలకు ఎత్తుకొని, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులకు గాని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గాని, అలాగే అచ్చెన్నాయుడు గారికి గాని ఇక్కడ ఎంతో మనకి తోడ్పాటునిస్తూ అక్కడ సాల్ట్ ల్యాండ్స్ గాని ఇవన్నీ విషయాల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. శ్రీకాకుళాన్ని కూడా, ఈ పట్టణాన్ని కూడా అద్భుతంగా తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అలాగే అర్సవెల్లి టెంపుల్, అలాగే శ్రీకూర్మం, ఇవన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఫండ్స్ తెప్పించడం, సిఎస్ఆర్ నిధులను వాడుకోవడం, వీటన్నిటికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అతి త్వరలో దాన్ని ఫ్రూట్స్ కూడా మనకు అందుతాయి. మొక్కలు నాటాం, నీరు పోసాం, ఆల్రెడీ పువ్వులు కూడా పూసేసాయి. త్వరలో దానికి ఫ్రూట్స్ వస్తాయి.
త్వరలో తప్పకుండా ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం 100% ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో, అలాగే గౌరవ మన యువ నాయకులు లోకేష్ అన్న గారు కూడా పూర్తి మద్దతు మన రామ్మోహన్ రెడ్డి గారికి అందించి ఈ రోజు ఈ పదవి కట్టబెట్టడం జరిగింది. తప్ప